హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, డిఫరెంట్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే గోల్డ్. గోల్డ్ అనేది ఎందుకు ఇంత హెవీగా పెరుగుతూ ఉంది రేటు, ఎంతవరకు పెరుగుతుంది, అసలు తగ్గుతుందా అనే దాని మీద అయితే ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి అయితే మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చివరి వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరూ కూడా గోల్డ్ ఎక్కువగా పెరుగుతుందని, కొందరు ఎక్కువ పెరుగుతుందని కంగారుతో ఉన్నారు, కొందరు హ్యాపీనెస్తో ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, గోల్డ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక 5 ఇయర్స్లో దాదాపుగా రెట్టింపు అయ్యింది. దాదాపు రెట్టింపు అనడం కంటే 1.5 రెట్లు అయితే పెరగడం జరిగింది. సో ఎందుకు ఈ గోల్డ్ అనేది ఇంతగా రేట్ పెరుగుతుంది, కంటిన్యూగా పెరుగుతుందా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకైతే ఒకసారి ఇక గోల్డ్ రేట్స్ గత లాస్ట్ 25 ఇయర్స్ నుంచి అయితే రిమైండ్ చేస్తాను. 2001లో అంటే 2001 సంవత్సరంలో అయితే గోల్డ్ రేటు 4300 అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత 2005లో 7000కు వెళ్ళింది గోల్డ్ రేటు. అంటే ఒక 5 ఇయర్స్లో 2700 రూపాయలు అయితే పెరిగింది. తర్వాత 2010లో 7000 నుంచి 18,500 రూపాయలు, అంటే దాదాపుగా 2 రెట్లు, 2.5 రెట్లు అయితే పెరగడం జరిగింది. దాదాపు 11,500 రూపాయలు పెరిగింది. తర్వాత 2015లో 18,500 నుంచి 26,000 దాకా పెరిగింది. అంటే ఓన్లీ 7,800 పెరిగింది. తర్వాత 2015 నుంచి 2020లో 48,600 అయితే గోల్డ్ రేట్ పెరగడం జరిగింది. దాదాపుగా డబల్ అయింది. 22,400 రూపీస్ పెరగడం జరిగింది. అల్టిమేట్గా 2025లో దగ్గరగా 1,28,000కు వెళ్ళడం జరిగింది ఈ మంత్లో. కానీ మళ్ళీ 1,25,000 అయితే తగ్గడం జరిగింది. సో ఇది ఇలాగనే పెరుగుతూ ఉంటుందా లేకపోతే తగ్గుతుందా అనేది అయితే ఈ వీడియోలో కొద్దిగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక వస్తువు రేటు పెరుగుతుంది అంటే దాని యొక్క ఉత్పాదకత అనేది తక్కువగా ఉండి దాని యొక్క వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒక బిజినెస్ లాజిక్. ఇది ఏ వస్తువులనైనా జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ గోల్డ్ కూడా ఎక్కువగా కొనడం వలన ఈ రేట్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఇట్లే పెరుగుతూ వెళ్తూ ఉంటుందా, తగ్గుతుందా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే డెఫినెట్గా ఒక ఎంతో కొంత రేటు వరకు అయితే పెరిగి నిలిచిపోతుంది ఫ్రెండ్స్. కంటిన్యూగా అయితే పెరగడం అనేది ఉండకపోవచ్చు. ఇది దేని ఆధారంగా మనం చెప్తున్నాము అంటే 2001 నుంచి 2005 వరకు ఓన్లీ 2,700 మాత్రమే పెరిగింది. అప్పుడు ఓన్లీ ఆర్నమెంట్స్, వస్తువుల కొరకు మాత్రమే వినియోగించేవాళ్ళు. ఆ తర్వాత 2010లో 11,500 పెరిగింది. తర్వాత 2015లో 7,800 రూపాయలు పెరిగింది. 2020లో డబల్ అయింది. అంటే ఇక 2015 నుంచి ఎప్పుడైతే ఆర్నమెంట్స్ ఉపయోగించే గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టడం మొదలుపెట్టామంటే కొనుగోలు అనేది ఎక్కువైపోయింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే మొదలు పెట్టామో సో అప్పటి నుంచి గోల్డ్ కొనడం అనేది ఎక్కువ జరిగింది. అంటే ఎవరైతే డబ్బు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అంటే ఎటువంటి ట్యాక్స్ అనేది మనకు ఉండదు. మిగతా ఏ ప్రాపర్టీ మీద పెట్టినా కూడా మనకు డాక్యుమెంటెడ్గా ట్యాక్స్ అండ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఒక గోల్డ్ మీద మాత్రమే మనకి ఎటువంటి ట్యాక్స్ అండ్ విజిబిలిటీ ఉండదు. కాబట్టి చాలా ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ జరగడం వల్ల యొక్క రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా 1,28,000 వరకు అయితే పెరగడానికి కారణం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మాత్రమే. ఎవరు కూడా
పూర్ అండ్ మధ్యతరగతి వాళ్ళు ఎవరూ కూడా గోల్డ్‌ను కొనడానికి వీలు లేకుండా వెళ్ళింది రేటు. సో, తర్వాత తగ్గుతుందా అనే విషయానికి మనం డిస్కస్ చేసినట్లయితే తగ్గచ్చు, పెరగచ్చు. ఎలాంటి సందర్భంలో పెరుగుతుంది అంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్తా ఉంటే గోల్డ్ యొక్క కొనుగోలు అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఆపుతారో, అంటే కొనడం అయితే ఎప్పుడైతే ఆపుతారో గోల్డ్ రేట్ అయితే తగ్గడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్పాదకత, ఇప్పుడు ఉత్పాదకత తక్కువగా ఉంది. వినియోగం ఎక్కువగా ఉంది. రేటు పెరుగుతా ఉంది. సో, రేపు ఉత్పాదకత ఎక్కువ రావచ్చు. పెరగచ్చు. గోల్డ్ మైన్స్ ఎక్కడైనా ఐడెంటిఫై అయినప్పుడు ఉత్పాదకత పెరగచ్చు. అప్పుడు కొనుగోలు తక్కువైనప్పుడు గోల్డ్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని ఒక్కటే ఫ్రెండ్స్ దృష్టిలో పెట్టుకోండి. గోల్డ్ రేట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గోల్డ్‌ను మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ఎప్పుడైతే మనం తగ్గిస్తామో, ఓన్లీ మన ఇండియాలోనే ఎక్కువగా ఈ గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. సో, అదర్ కంట్రీస్‌లో ఎవ్వరు కూడా గోల్డ్‌కి అంత ఇంట్రెస్ట్‌ని చూపరు. సో, మన దేశంలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి ఎక్కువ మంది గోల్డ్ మీద కొనడం, ఆర్నమెంట్ చేయించుకోవడం, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, దానివల్ల అనేది గోల్డ్ రేట్ పెరుగుతా ఉంటుంది. గోల్డ్ యొక్క ఉత్పాదకత ఎప్పుడైతే పెరుగుతుందో, వినియోగం ఎప్పుడైతే తగ్గుతుందో, అంటే డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్ రేటు తగ్గడానికైతే అవకాశం ఉంది. అది ఎంతకైనంత పడిపోవచ్చు. ఒకటేసారి 2020 నుంచి 2025లో 76,000 పెరిగింది. అంటే దగ్గర దగ్గర 48,000 నుంచి 1,20,000 అంటే 3 రెట్లు పెరిగింది. 2 రెట్లు పెరిగింది. దగ్గర 80,000 పెరిగింది. ఒక్క 5 ఇయర్స్‌లో. అదేవిధంగా ఉత్పాదకత పెరిగి వినియోగం ఎప్పుడైతే తగ్గినప్పుడు, డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ తగ్గిపోవడానికైతే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ గోల్డ్ గురించి అయితే. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆలోచించి అది మనం కొంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అనేది రేట్ అది పెరిగి వెళ్తూ ఉంటుంది. ఎవరైతే గోల్డ్ రేట్ తగ్గాలి అనుకుంటున్నారో కొద్దిగా స్టెప్ అనేది స్లో కొనడం గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ ఎప్పుడైతే తగ్గుతుందో, అంటే కొనడం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది రేటు. అలాగే తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు యొక్క క్లారిటీ. ఈ యొక్క వీడియో అయితే చాలామందికైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వాళ్ళకైతే కొద్దిగా బాధ అనిపించుండొచ్చు. అలాగే కొనలేని వాళ్ళకైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉండవచ్చు. ఓకే, ఎవరికైనా ఈ వీడియో అయితే ఒక రీసెర్చ్ ప్రకారం అయితే మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరినైతే ఉద్దేశించి కాదు. సో, మన వీడియో ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన వీడియోలో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం మన బ్రహ్మ గైడెన్స్ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్దిగా సపోర్ట్‌గా ఉంటుంది. సో, వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.